నమస్తే టీవీ6 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమెరికా ప్రభుత్వంలో పెను సంక్షోభం. నేటి నుంచి 1,00,000 మంది ఉద్యోగులు ఇంటికి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్రా. ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించిన ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ఆసియాకు ఫైనల్ ట్రోఫీ వివాదంపై స్పందించిన కెప్టెన్ సూర్య, ఐసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ట్రోఫీ తీసుకొని పారిపోయారంటూ సంచలన ఆరోపణ. బతుకమ్మ గర్వకారణమైన ఉదాహరణను నెలకొల్పింది. దేశ రాజధానిలో జరిగిన బతుకమ్మ వేడుకలపై ప్రధాని మోదీ స్పందన. హైదరాబాద్ కు కొత్త పోలీస్ బస్ బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్. సివి ఆనంద్ నుంచి అధికారికంగా బాధ్యతలు అందుకున్న సజ్జనార్. జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యాచరణ. ఇందులో భాగంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఆసియా కప్ హీరో తిలక్ వర్మకు హైదరాబాద్ లో ఘన స్వాగతం. పాక్ సెట్టింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు. వారి మాటలకు తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చానని వెల్లడి. సొంత నియోజకవర్గంలో హోంమంత్రి అనిత వాహనాన్ని అడ్డుకున్న మత్స్యకారుడు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయాలని స్థానికుల డిమాండ్. కమిటీ హామీతో భేదం. సరూర్ నగర్ భారీ బతుకమ్మకు 2 గిన్నిస్ రికార్డులు. ఒకేసారి 1,354 మంది మహిళలతో బతుకమ్మ వేడుక. వైఫల్యాలపై సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం. మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే. స్పీకర్ కు స్పష్టంగా చెప్పిన బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. రికార్డులు బద్దలు కొట్టిన పసుడి వెండి ధరలు. ఆకాశమే హద్దుగా కొత్త గరిష్టాలు. డీటెయిల్స్ చూస్తే అమెరికా ప్రభుత్వ యంత్రాంగం చరిత్రలోనే కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డొనాల్డ్ ట్రంప్ పాలన తీసుకున్న సంచలన నిర్ణయాల ఫలితంగా నేటి నుంచి ఏకంగా 1,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులు తమ విధులకు దూరమవుతున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక నిష్క్రమణగా నిపుణులు దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 3 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒకే ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు వైదొలగడం ఇదే మొదటిసారి. ట్రంప్ ప్రభుత్వం డిఫర్ట్ రెసిగ్నేషన్ ప్రోగ్రామ్ డిఆర్సి పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే సెప్టెంబర్ 30 వరకు ఎలాంటి పని చేయకుండానే పూర్తి జీతభత్యాలు పొందే అవకాశం కల్పించింది. దీనికి తోడు కొత్త నియామకాలపై నిషేధం, అనవసరమైన ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలు చేపట్టడంతో చాలా మంది ఉద్యోగులు ఒత్తిడితో రాజీనామా బాట పట్టారు. ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచేందుకే ఈ సంస్కరణలు అని ట్రంప్ సర్కార్ సమర్థించుకుంటుండగా ఇది ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
అన్నారు. ఈ విధానాలను సవాలు చేస్తూ ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయించిన సుప్రీంకోర్టు 8-1 తేడాతో ప్రభుత్వ చర్యలు సమర్థించడం గమనార్హం. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ సీనియర్ బీజేపీ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్రా తుది శ్వాసను విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ్ కుమార్ మల్హోత్రా నివాసానికి వెళ్లి వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం మల్హోత్రా కుటుంబ సభ్యులను కూడా కలిసి వారిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. మరోవైపు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా బీజేపీ సీనియర్ నేత మల్హోత్రా పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయన ఢిల్లీలో తొలి మెట్రోపాలిటన్ కౌన్సిలర్ మరియు నగరానికి పునాది వేశారని అన్నారు. ప్రస్తుత ఢిల్లీలోని ప్రతి అంశం ఆయన గణనీయమైన సహకారాన్ని చూపిస్తోందని గుర్తు చేశారు. हमारे वरिष्ठतम नेता, दिल्ली जनसंघ के पहले अध्यक्ष और दिल्ली सरकार में भी जब राज्य सरकार नहीं थी, मेट्रोपॉलिटन काउंसलर होते थे, तो वो प्रथम मेट्रोपॉलिटन काउंसलर दिल्ली के रहे. एक तरह से माने तो तब के मुख्यमंत्री के प्रोफाइल में काम उनके द्वारा किया जाता था. दिल्ली की हर वो नींव की ईंट उनके द्वारा रखी गई. एक एक स्वरूप जो दिल्ली का आज दिखाई देता है, उसमें एक बड़ी महत्वपूर्ण भूमिका आदरणीय विजय कुमार जी की रही. कार्यकर्ताओं के संरक्षक के रूप में उन्होंने हमेशा मार्गदर्शन किया और मुझे भी हमेशा उनका स्नेह मिला. उनका जब मैं मुख्यमंत्री बनने के बाद उनका आशीर्वाद लेने आई तो भी वो बहुत प्रसन्न थे कि 27 साल बाद दिल्ली में भाजपा की सरकार बनी है. खूब उन्होंने आशीर्वाद दिया और पूरे अच्छी उम्र पूरी करके पूरी आखिरी पल तक बहुत एक्टिव रह करके सारे विषयों का संज्ञान लेते हुए उन्होंने अपने जीवन का ये पड़ाव पूरा किया है. ईश्वर उनकी आत्मा को अपने चरणों में स्थान दे और उनके जीवन से हम सबको बहुत प्रेरणा मिले. मैं आज उनका आज का नहीं है, कल का उनका अंतिम संस्कार रहेगा और पूरे राजकीय शोक के साथ में उनका अंतिम संस्कार किया जाएगा. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించిన ట్రోఫీ అందుకోకపోవడంపై చెలరేగిన వివాదంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రోఫీని తాము తిరస్కరించలేదని, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధికారులే దానిని తీసుకుని పారిపోయారని ఆయన ఆరోపించారు. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ భారత్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. అనంతరం జరిగిన ట్రోఫీ ప్రధానోత్సవంలో ఏసీసీ చీఫ్ పాకిస్తాన్ కు చెందిన రాజకీయ నేత మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో నఖ్వీ వేదిక నుంచి వెళ్లిపోగా ఓ అధికారి ట్రోఫీని వెనక్కి తీసుకువెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, మేము డ్రెస్సింగ్ రూమ్ లో తలుపులు మూసుకొని కూర్చోలేదు, బహుమతి ప్రధానోత్సవం కోసం ఎవరిని ఎదురు చూసేలా చేయలేదు, అసలు వాళ్ళే ట్రోఫీ తీసుకొని పారిపోయారు. నేను చూసింది అదే, మేము అక్కడే నిలబడి ఉన్నాం కానీ లోపలికి వెళ్లలేదని వివరించాడు. బతుకమ్మ గర్వకారణమైన ఉదాహరణను నెలకొల్పిందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. స్థానిక సాంప్రదాయాలలో పాతుకుపోయిన పండుగలు దేశ రాజధానిలో జరుపుకోవడానికి అర్హమైనవని ఆయన అన్నారు. అదే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క నిజమైన సారాంశమని ప్రధాని చెప్పుకొచ్చారు. अभी मैंने देखा हमारी मुख्यमंत्री बहन रेखा गुप्ता जी भी तेलुगु छात्र संघ द्वारा आयोजित बथुकम्मा उत्सव में शामिल हुई. मेरा दिल्ली भाजपा से आग्रह है, सभी कार्यकर्ताओं से आग्रह है, देश के कोने कोने के ऐसे पर्वों को, क्योंकि वहां के लोग यहां रहते हैं, उनके साथ मिलकर हिंदुस्तान के किसी भी कोने का कोई भी उत्सव ऐसा नहीं हो कि जो हम यहां रहने उस राज्य वालों के साथ मिलकर धूमधाम से सेलिब्रेट न करें. यह हमने करना चाहिए. देश से यहां रहने के लिए आए हुए लोगों को लगना चाहिए कि एक भारत श्रेष्ठ भारत की भावना ये सिर्फ नारा नहीं है, भाजपा मेरा परिवार है, उस भाव से वो प्रकट होती है. देश का हर उत्सव दिल्ली में भारत और भारतीयता के उत्सव जैसा बने, हम सबको इसके लिए प्रयास करना चाहिए.
హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి విశ్వ సజ్జనార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇప్పటి వరకు సిపిగా ఉన్న సివి ఆనంద్ నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. గత 4 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సజ్జన సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పోలీస్ శాఖలో కీలక బాధ్యతలను చేపట్టారు. 3 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ బదిలీలో భాగంగా సజ్జనాను హైదరాబాద్ సిపిగా నియమించారు. ఇంతకాలం నగర కమిషనర్ గా సేవలు అందించిన సివి ఆనంద్ ను ప్రభుత్వం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన తన బాధ్యతలను సజ్జనార్ కు అప్పగించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సార్ కొంచెం మీరు బ్యాక్ సార్ ఒక నిమిషం మీరు బ్యాక్ సార్ మీరు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను ప్రజలు వినియోగదారుల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచారం చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 65,000 సమావేశాలు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజల్లోకి వెళ్లి వచ్చే నెల 19 తేదీ వరకు వేర్వేరు థీమ్లతో ఈ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ కమిటీకి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే ఇంటింటికి జీఎస్టీ ఫలాలు థీమ్తో నిత్యావసరాలు, ఔషధాలు, స్టేషనరీ వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, మహిళలు, చిన్నారులకు సంబంధించిన వస్తువుల పన్నులో తగ్గిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహించామని, క్షేత్రస్థాయిలో వీటిపై అవగాహన కల్పించామన్నారు. అన్ని వర్గాలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, చేనేత ఉత్పత్తులు, ఆక్వా, విద్యారంగం, బీమా, ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్, భవన నిర్మాణ రంగం, టూరిజం, ఆతిథ్య రంగం, రవాణా, లాజిస్టిక్స్, క్రీడా పరికరాలు, పునరుత్పాదక విద్యుత్, ఆటోమొబైల్స్ తదితర అంశాలపై రంగాల వారీగా ఆయా శాఖలు ప్రచారం చేపట్టాలని సీఎం సూచించారు. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ పై అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలుగు తేజం యువ క్రికెటర్ తిలక్ వర్మకు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. ఆసియా కప్ లో 9వసారి భారత్ ను విజేతగా నిలిపిన అనంతరం సోమవారం తన సొంత నగరానికి చేరుకున్న తిలక్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు, క్రీడా శాఖ అధికారులకు నీరాజనాలు పలికారు. విమానాశ్రయానికి చేరుకున్న తిలక్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన కారు ఎక్కగానే చుట్టుముట్టి తిలక్ తిలక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల ఉత్సాహానికి స్పందించిన తిలక్ కారు సన్ రూఫ్ నుంచి బయటకొచ్చి వారికి అభివాదం చేశాడు. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాదేవి తిలక్ వర్మను శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ టోర్నీలో ముఖ్యంగా ఫైనల్లో పాక్ ఆటగాళ్ల నుంచి ఎదురైన స్లెడ్జింగ్ గురించి తిలక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను క్రీజుల్లోకి వచ్చినప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు చాలా మాటలు అన్నారని, వారిని మాటలతో కాకుండా తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. వారు చాలా విషయాలు మాట్లాడుతూ రెచ్చగొట్టారు. వాళ్ళ మాటలకు నా బ్యాట్ తోనే బదులు ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు మైదానంలో ఎక్కడా కనిపించడం లేదని తిలక్ పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు తన సొంత నియోజకవర్గంలోని తీవ్ర నిరసన ఎదురైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు చేయతలపెట్టిన బర్గ్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా స్థానిక మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సోమవారం గ్రామానికి వచ్చిన మంత్రి అనిత కాన్వాయ్ను అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత 16 రోజులుగా బర్గ్ డ్రగ్ పార్క్ వ్యతిరేకిస్తూ రాజయ్యపేట మత్స్యకారులు నిరసన శిబిరంలో ఆందోళన చేస్తున్నారు. ఈ పార్క్ ఏర్పాటు వల్ల తమ సముద్ర తీరం కాలుష్యానుసారంగా మారుతుందని, ఇది తమ జీవనాధారమైన చేపల వేటను దెబ్బతీయడమే కాకుండా ప్రాణాలకే ముప్పు తెస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బర్గ్ డ్రగ్ పార్క్ కంటే ఉరితాళ్లే మేలు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రమంలో ధర్నా శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన
వచ్చిన మంత్రి అనితకు స్థానికులు ఊహించని రీతిలో నిరసన తెలిపారు. ఆమె ప్రయాణిస్తున్న మార్గంలో చెట్లను నరికి అడ్డంగా పడేసి కాన్వాయ్ను నిలిపేశారు. దీంతో మంత్రి తన వాహనం దిగి ఆందోళనకారులతో మాట్లాడాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టును తూర్పు గోదావరి నుంచి తమ ప్రాంతానికి మార్చడంపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ 2 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవం ఈ ఘనత సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా అలాగే అతిపెద్ద బతుకమ్మగా ఈ కార్యక్రమం రికార్డు సృష్టించింది. గిన్నిస్ రికార్డు సాధన లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో సోమవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 63 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మని ప్రత్యేకంగా రూపొందించారు. అనంతరం ఒకేసారి 1354 మంది మహిళలు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క బతుకమ్మ పాట పాడి అందరినీ అలరించారు. తెలుగు సంస్కృతి, తెలుగు యొక్క బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఈ ఘనత సాధించడానికి పాల్గొన్న మీ అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మా సహచర మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారికి, అట్లాగే బతుకమ్మ అంటే విమలక్క అంటే బతుకమ్మ అన్నట్టుగా మా విమలక్క గారికి, దీన్ని సక్సెస్ చేయడానికి ఇందులో పాల్గొన్నటువంటి ఇతర మా యొక్క జిహెచ్ఎంసి అధికారులందరికీ, సెర్ప్ అధికారులందరికీ, మా ఎండి గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఈ మొత్తం ఏర్పాటు చేయడానికి తోడ్పాటు అనిటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ పండుగ ద్వారా, బతుకమ్మ ద్వారా ఆడబిడ్డల యొక్క ఐక్యతను, ఆదరామలను, ప్రేమానురాగాలని ఇదే విధంగా పంచుకుంటూ యావత్ తెలంగాణ రాష్ట్ర నలుమూల ఉండే ఆడపిల్లందరూ వీళ్ళ పాలు పంచుకుంటూ ఎప్పటికీ మీ జీవితాల్లో వెలుగులు నిండాలని, అట్లాగే ఈ యొక్క మన యొక్క సంస్కృతిని ప్రపంచ స్థాయికి చాటాలని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొట్టమొదటగా విమలక్క పాటతో మాటతో ఈ మొత్తం ఈ యొక్క అపురూపమైనటువంటి ఈ మైదానం అలంకరించిన వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందే విధంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఈ యొక్క ఘనతను చేరే విధంగా విమలక్క పాట ద్వారా మాట ద్వారా ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా 2 గంటల పాటు కొనసాగుతుంది. అందులో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ అనండాల్. ఈ రోజు మరి గల్లీలో ఉన్న గరిట తిప్పినా మనం ఏ రకంగా గ్లోబల్ వరకు వెళ్ళగలుగుతామో, ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో మన బతుకమ్మను ఈరోజు రికార్డ్ చేసి ఎంతో శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో, మరి పవిత్రతతో, కష్టతరం కాదు ఏదైనా మా ఆడకూతుళ్ళు సాధిస్తారని చూపించిన మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఇదే లక్ష్యము, ఇదే పట్టుదల, ఎక్కడైనా ఏదైనా సాధించగలుగుతామనేటువంటి విశ్వాసంతో ఏ రంగంలో అయినా ముందడుగు వేద్దాం. తప్పకుండా ఆకాశాన్ని చీల్చుకొని కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఈ బతుకమ్మ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ చిరంజీవులపై బాలకృష్ణ నోటుకొచ్చినట్లు మాట్లాడాడని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అందించిన స్క్రిప్ట్ ప్రకారమే బాలకృష్ణ సభకొచ్చి వివాదం సృష్టించి వెళ్లాడని, కానీ చంద్రబాబు పథకం వికటించడంతో మరుసటి రోజున స్క్రిప్ట్ మార్చి కామినేనితో ఇక రికార్డుల నుంచి తొలగించాలని అభ్యర్థించేలా చేశారని సుధాకర్ బాబు వివరించారు. వివాదం జరిగిన రోజునే స్పీకర్ స్వచ్ఛందంగా ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఈ వివాదంలో ఇప్పటి వరకు చంద్రబాబు, బాలకృష్ణలు చిరంజీవికి క్షమాపణలు చెప్పలేదని, దీనిపై కనీసం స్పందించకుండా
తాము ఇద్దరు చిరంజీవిని నడి రోడ్డుపై ఒంటరిగా వదిలేశారని చెప్పారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే చిరంజీవి మీద ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. ఈ వ్యతిరేకతలో నుంచి పారిపోవటం ఎట్లా, దాచుకోవటం ఎట్లా, దాక్కోవటం ఎట్లా, ప్రజల దృష్టి మార్చడం ఎట్లా, అందుకని ఒక బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రచించాడు. ఆ బాలకృష్ణ గారిని సినిమా షూటింగ్లో ఉంటే ఆయన పిలిచాడు సభలోకి. నేనేం అడగట్లేదు మిత్రులారా, మిమ్మల్ని అడుగుతున్నా. బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు రచించిన డైవర్షన్ పాలిటిక్స్లను అమలుపరచడం కోసం వచ్చిన యాక్టర్ మాత్రమే. అతని పాత్ర అతను పోషించాడు. చిరంజీవి గారిని దూషణలతో మాట్లాడాలని స్క్రిప్ట్ ఇచ్చారు. అది బ్రహ్మాండంగా తన సహసిద్ధమైన సినిమా శైలిలో యాక్షన్ చేశాడు, వెళ్ళిపోయాడు. పోనీ ఆశాంతం ఉన్నాడా సభలో? లేడు. 3 days మాత్రమే ఉన్నాడు. ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజు వచ్చాడు, మాట్లాడాడు, మరుసటి నాడు 1 గంట ఉన్నాడు, వెళ్ళిపోయాడు ఫ్లైట్ ఎక్కి. బాలకృష్ణ మాట్లాడిన జుగుప్సాకరమైన మాటలు మమ్మల్ని పట్టుకొని, మా నాయకుడిని పట్టుకొని, నా నోటితో నేను ఆ మాట అనలేను, మాకు బుద్ధి జ్ఞానం ఉంది, మేమేమో అనని మాటలు మా మీద అభూత కల్పనలు కలిపి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణిని మేమేదో అన్నట్టుగా అభూత కల్పనలను కలిపి గగ్గోలు పెట్టి బదనాం చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ మరి ఈ రోజున వాళ్ళ స్వయాన భామర్ది ఎన్టీఆర్ కుమారుడే స్వయంగా చట్టసభల్లో అంటే దీన్ని ఏమని చూడాలి? ఇప్పుడు ఎల్లో మీడియా అంతా ఏమైపోయింది, సోషల్ మీడియాలో ఏమైపోయింది? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అంత పెద్ద పదాన్ని వాడారే, ఏం స్పీకర్ ఎందుకు ఖండించలేదు? నువ్వు మాట్లాడింది తప్పు అని బాలకృష్ణ ఎందుకు ఆపలేదు? నారా చంద్రబాబు నాయుడు సీఎం చైర్లో కూర్చున్న సభానాయకుడు నువ్వు మాట్లాడేది తప్పు, బాలకృష్ణ వ్యాఖ్యలను తొలగించమని ఎందుకు అడగలేదు? ఇంకా సోద్యం, స్వయాన ఆ అన్నయ్య ద్వారా చట్టసభకు సినిమా యాక్టర్గా మారిన పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించలేదు. వాళ్ళ అన్నయ్య గారిచే అంత స్థాయికి ఎదిగిన నాగబాబు గారు కూడా ఈ రోజు వరకు ఆ వ్యాఖ్యలను ఖండించలేదు, మాట్లాడలేదు. ఎందుకు? కారణం ఏమిటి? చట్టసభలో అన్నాడు, ఏదో పబ్లిక్ ఉపన్యాసంలో అన్నాడు, ప్రెస్ మీట్లో అన్నాడు కాదు, చట్టసభల్లో రికార్డెడ్గా తన స్థితికి కారకుడైన మెగాస్టార్ చిరంజీవి గారిని, ఏ ఒక్క రోజు ఎవరిని తోలనాడిన చిరంజీవి గారిని, ఏ ఒక్క రోజు కూడా అసభ్యకరంగా మాట్లాడిన చిరంజీవి గారిని ఆ విధంగా మాట్లాడితే నిలబడినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు మాట్లాడారు, అదే సంతోషం. ఆ రోజు మీరు ఎలక్షన్ టైంలో మాట్లాడి ఉండాల్సింది. ఏ కారణం చేత మీరు ఆ రోజు మాట్లాడలేదో మాకు తెలియదు. ఈ రోజు మీరు మాట్లాడారు, అది సంతోషం. ఈ సమాజానికి మీరు ఏ మాత్రం అవమానపడలేదు, ఇక్కడ గౌరవించబడ్డారు. స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి గారి భార్యామణి గారితో మీరు అన్నం వడ్డించుకున్నారని మీరు ఆన్ రికార్డ్ చెప్పారు, చాలు మాకు. ఈ రోజేమో నీ తమ్ముడు గారైన పవన్ కళ్యాణ్ గారు సపోర్టుతో, మీ సపోర్టుతో అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు బామర్ది ఎన్టీఆర్ కుమారుడు స్వయాన మిమ్మల్ని వాడు వీడంటే మీ తమ్ముళ్ళు మాట్లాడలేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆలోచించమని సవినయంగా చేతులు జోడించి వేడుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేసిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని స్పీకర్ కు స్పష్టంగా చెప్పినట్టు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ తొలి రోజు సోమవారం స్పీకర్ ఛాంబర్లో నిర్వహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, బల్ల కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డి తరపు న్యాయవాదులు, విచారణకు హాజరైన పిటిషనర్లో కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం బయటకు వచ్చిన పల్లా అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు. తమ ఫిర్యాదుతో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ విచారణ చేపట్టారని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున వచ్చిన అడ్వకేట్లు అసంబద్ధ ప్రశ్నలు వేశారని, ఆయన ఓపికతో సమాధానాలు ఇచ్చామని వెల్లడించారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాల్సిందేనని స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. అందులో 8 మంది స్పీకర్ గారి దగ్గర మేమిచ్చిన అఫిడవిట్ కి, సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మేమిచ్చిన అఫిడవిట్ కి వాళ్ళు రిప్లై అఫిడవిట్ ఇవ్వడం, మమ్మలను మొదటి దశలో విచారణకు పిలవడం జరిగింది. ఈ విచారణలో ఈ రోజున 4 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మొట్టమొదలు డాక్టర్ సంజయ్ గారు, ప్రకాష్ గౌడ్ గారికి
వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది. చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకటి మహిపాల్ రెడ్డి, రెండోది కాళ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. నాలుగోది నేను బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం టిఆర్ఎస్ పార్టీ తరఫున, అదేవిధంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం మేము ఇచ్చిన పిటిషన్లను స్పీకర్ గారు అనుమతించాల్సి వచ్చింది. గత 20 సంవత్సరాల్లో చేయని విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తో ఇవాళ స్పీకర్ గారు ఆఫీస్ కూడా ఇవాళ ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క విచారణను చేయడం జరుగుతున్నది. కొన్ని నెలల నుండి ఈ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చెట్టాపటాలు వేసుకొని తిరుగుతూ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇవాళ మేము అసలు పార్టీ మారలేదని చెప్పేసి ఇవాళ కోర్టుకు కానీ స్పీకర్ గారికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అన్ని కూడా ఎవిడెన్స్లు స్పీకర్ సాక్షిగా ఉన్నారు, ప్రజలు సాక్షిగా ఉన్నారు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. వీళ్ళు పార్టీ మారలేదనడం ఇంత సిగ్గుచేటు ఇంకెక్కడా ఉండదు. మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా చీము నెత్తురుంటే దయచేసి వెంటనే రాజీనామా చేసి ప్రజల ముందరికెళ్లి మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. ప్రజలు ఏ నిర్ణయిస్తారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉందాము. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇవాళ మీరు రాసిన వ్యాసాలు కూడా, మీరు ప్రచురించిన వ్యాసాలు కూడా నిజము కాదని చెప్పే పరిస్థితికి వచ్చినది. అంటే మీరు వార్తలు రాసినవి కూడా నిజము కాదంట. ఇవాళ మీ బంతులో కూడా కోర్టు ఉంది. మీ బంతులో అంటే మా జర్నలిస్టుల బంతులో కూడా కోర్టు ఉంది. మీరన్నీ ప్రచురించినవి, మీరు టీవీలలో చూపెట్టినవి కూడా నిజము కాదన్న పరిస్థితిలో ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ బులియన్ మార్కెట్ లో ధరల మూత మోగుతోంది. బంగారం, వెండి ధరలు సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. దేశీయ మార్కెట్ లో ఈ పెరుగుదల అనూహ్యంగా ఉండడంతో పెట్టుబడిదారులు సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా వెండి ధరలో కనీవిని ఎరుగని రీతిలో భారీ పెరుగుదల నమోదైంది. ఢిల్లీ స్పాట్ మార్కెట్ లో సోమవారం ఒక్కరోజే కిలో వెండి ధరపై ఏకంగా 7,000 రూపాయలు పెరిగి 1.5 లక్షల మైలురాయిని తాకింది. గత వారం రోజుల్లోనే కిలో వెండిపై 19,500 పెరగడంతో గమనార్హం. మరోవైపు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,500 పెరిగి 1,19,500 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం నుండి వెండి పెట్టుబడుదారులకు లాభాల పంట పండించాయి. గత ఏడాది డిసెంబర్ 31 నాటి ధరలతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై ఇప్పటి వరకు 40,550, 51.36% లాభం రాగా కిలో వెండిపై 60,367.22% రాబడి వచ్చింది. ఇక ఇదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు ఎలాంటి లాభాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడిదారుల దృష్టి బులియన్ మార్కెట్ పై కేంద్రీకృతమైంది. ఈ ధరల పెరుగుదల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,16,400 పలకగా కిలో వెండి ఏకంగా 1.59 లక్షల వద్ద ట్రేడ్ అవుతుంది. గత వారం ప్రొద్దుటూరులో బంగారం ధర 1.19 లక్షలు, విశాఖలో వెండి 1.59 లక్షల రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా ప్రభుత్వంలో పెను సంక్షోభం, నేటి నుంచి 1,00,000 మంది ఉద్యోగులు ఇంటికి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్రా. ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించిన ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ఆసియాకు ఫైనల్ ట్రోఫీ వివాదంపై స్పందించిన కెప్టెన్ సూర్య, ఐసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ట్రోఫీ తీసుకొని పారిపోయారంటూ సంచలన ఆరోపణ. బతుకమ్మ గర్వకారణమైన ఉదాహరణను నెలకొల్పింది. దేశ రాజధానిలో జరిగిన బతుకమ్మ వేడుకలపై ప్రధాని మోదీ స్పందన.
హైదరాబాద్ కు కొత్త పోలీస్ బాస్ బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్. సివి ఆనంద్ నుంచి అధికారికంగా బాధ్యతలు అందుకున్న సజ్జనార్. జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యాచరణ. ఇందులో భాగంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఆసియా కప్ హీరో తిలక్ వర్మకు హైదరాబాద్ లో ఘన స్వాగతం. పాక్ సెట్టింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు. వారి మాటలకు తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చానని వెల్లడి. సొంత నియోజకవర్గంలో హోంమంత్రి అనిత వాహనాన్ని అడ్డుకున్న మత్స్యకారుడు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయాలని స్థానికుల డిమాండ్. కమిటీ హామీతో భేదం. సరూర్ నగర్ భారీ బతుకమ్మకు 2 గిన్నిస్ రికార్డులు. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుక. వైఫల్యాలపై సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం. మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే. స్పీకర్ కు స్పష్టంగా చెప్పిన బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. రికార్డులు బద్దలు కొట్టిన పసుడి వెండి ధరలు. ఆకాశమే హద్దుగా కొత్త గరిష్టాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.